హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం తయారు చేసుకోబోయే రెసిపీ అలసంద వడలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మనం ఈ రెసిపీని అయితే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ అలసంద వడలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా అలసందలు అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని అలసందలు మనము ఒక 2 సార్లు వాటర్లో వాష్ చేసి మరి కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా మనకు 2 గంటలు అయిన తర్వాత చూసారు కదా, అలసందలు మనకు చక్కగా నానిపోయాయి కదా. ఇలా అంతా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అలసందల నుంచి వాటర్ అంతా వంపేసి అలసందలు మనము మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అలానే పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి ఒక 4, అలానే అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న అలసందల్లో నుంచి వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఈ అలసందలు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే వడలు మనం కాల్చుకోవడానికి స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఇలా ఈ ఆయిల్ కాగే లోపల మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వడల పిండిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కొద్దిగా కరివేపాకు, పుదీనా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనము జీలకర్ర, లవంగాలు ఇలాంటివన్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే మనము ఈ వడలను అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ పిండిని అంతా మనము చక్కగా కలుపుకున్నాం కదా. ఈ లోపల మనకు ఆయిల్ కూడా చక్కగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనము ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా వడలు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా మనము తయారు చేసుకొని కాగుతున్న ఆయిల్లోకి వడలు వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనము ఈ వడలు వేసుకున్న తర్వాత మంటను మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు మనము చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వడ మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వడలు మనకు ఇలా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన వడలు కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వడలు మనము అన్నిటినీ ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఈ వడలు అయితే నాటుకోడి పులుసులోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చికెన్ పులుసులోకి కూడా ఈ వడలు నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.